కట్టబడని కాళేశ్వరమై బనకచెర్ల అని ఇంజనీరింగ్ నిపుణులు బహుశా వారు ఒక ఆర్టికల్ కూడా రాయడం బయట కూడా చర్చ జరుగుతున్నది. దీనిపైన ఈ ఆర్గ్యుమెంట్తో మీరు అంగీకరిస్తారా? మీ విశ్లేషణ ఏమిటి? బనకచెర్ల విషయంలో నేను వ్యతిరేకిస్తాను, కానీ కాళేశ్వరంతో దాన్ని కంపేర్ చేయడాన్ని నేను సమర్థించాను. ఎందుకంటే మరి కేసీఆర్ 10 సినిమా కోసం ఏం చేయలేదు కదా. ఈ రంగనాయక సాగరు, రిజర్వాయర్సు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు హైదరాబాద్ కూతవేడు దూరంలో ఉన్నాయి. ఇక్కడ సినిమా పరిశ్రమ అక్కడ పోయి బోట్లో ఇవన్నీ కేసీఆర్ మీ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు? లేదు, కేసీఆర్ని కలవక నేను 1.5 years 2 years అయింది. అంత ముందనే ఆయన ఎలక్షన్లో పోయినప్పుడు 1-2 దగ్గర హెలికాప్టర్ దగ్గర నమస్తే పెట్టిన, అంతే తప్ప ఆయన ఎందుకో మీరు కాళేశ్వరం అంటే ఎమోషన్ అవుతున్నారు. నేను చెప్పిన దాంట్లో ఎమోషన్తో పాటు కంటెంట్ ఉంది ఉంది. కానీ నేను 2-3 సార్లు చూసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరన్నా అంటే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ను అర్థం చేసుకోలేను. బీజేపీ కోర్టులో ఉన్నది బాలు, వారు ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలని మీరు అంటున్నారు. మరి ఎవరు బీసీలకు మేలు చేస్తారని మీరు అనుకుంటున్నారు? ఎవరు చేయరు, ఇద్దరు అండర్స్టాండింగ్లో ఉన్నారు. ఇద్దరు అండర్స్టాండింగ్లో నీ బాల్ ఇటు కొట్టు, నేను అటు కొడతా. ఎందుకు నమస్తే. మన రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఈ మధ్యకాలంలో ఒక 2-3 విషయాలు చర్చలో ఉన్నాయి. ఈ 2-3 విషయాలపైన ఎవరి కోణంలో వారు అనాలిసిస్ ఉంటుంది, చేస్తున్నారు, మనం వింటూ ఉన్నాం కూడా. పత్రికల్లో వ్యాసాల గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య జరిగినది బనకచెర్ల అంశం ఒకటైతే, బీసీ రిజర్వేషన్లు ఒకటి, రెండోది రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించి ప్రధానంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కీలక స్థానాల్లో ఉన్నవారు, అది జిహెచ్ఎంసీనా హెచ్ఎండిఏ పరిధిలో ఎవరున్నారు, ఏమిటి, ఎక్కడ పావులు కదుపుతున్నారని ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున బయట జరుగుతున్నది. వీటికి సంబంధించిన విషయాలే మాట్లాడదాం. మన దగ్గర వీటిపైన మాట్లాడేందుకు సామాజిక రాజకీయ ఆర్థిక అంశాల నిపుణులు వి ప్రకాష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే కూర్చోండి. సార్, ఈ మధ్య నిన్న మననే కట్టబడని కాళేశ్వరమై బనకచెర్ల అని ఇంజనీరింగ్ నిపుణులు బహుశా వారు ఒక ఆర్టికల్ కూడా రాయడం బయట కూడా చర్చ జరుగుతున్నది. దీనిపైన ఈ ఆర్గ్యుమెంట్తో మీరు అంగీకరిస్తారా? మీ విశ్లేషణ ఏమిటి? అంటే బనకచెర్ల విషయంలో నేను వ్యతిరేకిస్తాను, కానీ కాళేశ్వరంతో దాన్ని కంపేర్ చేయడాన్ని నేను సమర్థించాను. ఎందుకంటే కాళేశ్వరం అనేది తెలంగాణకు ఒక ప్రాణధార, జీవధార. వాళ్ళకి అర్థమైనా కాకుండా వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తున్నారంటే ఈ కాస్ట్ బెనిఫిట్ రేషియో అంటాం, బెనిఫిట్ కాస్ట్ రేషియో, అది ప్రభుత్వం చెప్పిన లెక్కలు కాగు తప్పు పట్టిన దాన్ని వీటి మీద వాళ్ళకి అభిప్రాయం లేదు. అంటే ప్రభుత్వంతో వాళ్ళు ఏకీభవించట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే జయప్రకాష్ నారాయణ గారు కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన కూడా ఓ ఛానల్లో అన్నాడు ఏంటంటే ఈ 50,000 1,00,000 ఎకరానికి ఖర్చు పెట్టే కంటే రైతు అకౌంట్లో 25,000 వేసినా పంట అంతకంటే ఎక్కువ పండదు అని అన్నాడు. తర్వాత ఈ ఆర్టికల్ రాసిన భిక్షం గారు కూడా కాస్ట్ ఎక్కువ అవుతున్నది కాబట్టి దాన్ని ఇది ఒక బరువు, ఇది బర్డెన్, వైట్ ఎలిఫెంట్ అన్నారు. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు అయితే అసలు ఆయన మెడిగడ కూలిందే మంచిగా అయింది, కూలకపోతే ప్రతి సంవత్సరం ఓవర్ బర్డెన్ అయ్యేది దీని మీద అని అన్నారు. అంటే వీళ్ళది అంటే పాక్షిక దృష్టికోణం అనేది నేను అంటా, దాన్ని అర్థం చేసుకోలేదు. అంటే నీళ్ళతోని ఎన్ని లాభాలు ఉంటాయి, అసలు కాస్ట్ బెనిఫిట్ రేషియో గురించి కూడా చెప్తా నేను. ఇది ప్రపంచంలో ఒక భారతదేశంలో తప్ప ఎక్కడ కూడా లేదు. మ్యాండేటరీ అంటే 1:1 రూపాయి పెడితే రూపాయి రావాలి, అట్లయితేనే ప్రాజెక్టులకు పర్మిషన్ ఇస్తాం. రూపాయి పెడితే రూపాయిన్నర రావాలి, కానీ డ్రాట్ ప్రోన్ ఏరియాస్లో, ట్రైబల్ ఏరియాస్లో కనీసం రూపాయి పెడితే రూపాయి రావాలి. ఇది ఎవరు ఫ్రేమ్ చేశారు? సెకండ్ ఇండియన్ ఇరిగేషన్ కమిషన్. ఫస్ట్ ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ను రాయల్ కమిషన్ అన్నారు. అది 1901 వాళ్ళు అపాయింట్ చేశారు. అది 1903లో రిపోర్ట్ ఇచ్చింది. అందులో కూడా రాయలే వాళ్ళు 1:1 ఉండాలి ప్రాజెక్టులు. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే కరువు ప్రాంతాలలో ప్రాజెక్టులు కట్టాలి, నీళ్లు సముద్రంలో పాలవుతున్నాయి అని 1903లో వాళ్ళు అన్ని ప్రభుత్వాలకు హెచ్చరికలు చేశారు. ఒక్కొక్క రాష్ట్రం గురించి రాశారు, కానీ ఈ కండిషన్ పెట్టలే వాళ్ళు. ఈ 72లో రెండవ కమిషన్ను అపాయింట్ చేసింది స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి. దేశవ్యాప్తంగా ఇరిగేషన్ పరిస్థితి ఎట్లుందనేది చెప్తూ ఏ ప్రాజెక్టు కట్టినా కూడా 1:1 మ్యాండేటరీ అనేది వాళ్ళు చెప్పారు. దాన్ని సిడబ్ల్యూసి వాళ్ళు శిరోధార్యంగా తీసుకున్నారు. అదొక థర్డ్ క్లాస్ ప్రిన్సిపల్. అది
అంటే ప్రపంచంలో ఏ దేశం కూడా మ్యాండేటరీగా పెట్టుకోలేదు. ఎందుకంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి, తెలంగాణ లాంటి ప్రత్యేక పరిస్థితులు. ఇప్పుడు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కట్టిన అన్ని ప్రాజెక్టుల కింద 50% ఆయకట్టు కూడా నీళ్ళు వస్తలేవు. గ్యాప్ ఆయకట్టు అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేశారు, ఒక కాలువ కింద 5 లక్షల ఎకరాలు పండాలని చెప్పి డిసైడ్ చేశారు. 2 లక్షల ఎకరాలకు కూడా నీళ్ళు వస్తలేవు. ఎందుకు వస్తలేవు? కఠిన ప్రాజెక్టులే కదా అవి. మరి నీ కాస్ట్ బెనిఫిట్ రేషియో ఏమైంది? నిజంగానే 5 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తేనే ఆ కాస్ట్ బెనిఫిట్ రేషియో నీకు మ్యాచ్ అవుతుంది. కట్టేటప్పుడేమో కాస్ట్ బెనిఫిట్ రేషియో ప్రకారం లెక్కలు చూపెట్టారు, కట్టిన తర్వాత నీళ్ళు వస్తలేవు. అంటే కాస్ట్ బెనిఫిట్ రేషియో పోయినట్టే కదా. రెండవది, వాటికి మళ్ళీ ఆధునీకరణ పేరుతోని మళ్ళీ రకరకాల అంటే దాన్ని రిపేర్ల పేరుతోని మళ్ళీ అడ్డగోలుగా కోట్ల రూపాయలు దానికి ఇస్తారు. మరి కాస్ట్ బెనిఫిట్ రేషియో ఎక్కడ కనబడుతున్నది? తర్వాత ఇలా ఏ ప్రాజెక్ట్ అయినా కూడా కాస్ట్ బెనిఫిట్ రేషియో అప్లై కాకపోయినా కూడా, ఈక్వల్గా రాకపోయినా కూడా అడ్డగోలుగా బెనిఫిట్లు చూపెట్టి కాస్ట్ బెనిఫిట్ రేషియో మ్యాచ్ అయిందని చెప్పి పైరవీలు చేసి బీజేపీ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, వీళ్ళు అడ్డగోలుగా అనుమతులు తీసుకొచ్చుకుంటున్నారు. అంటే నదుల అనుసంధానం అంటే కేవలం పెద్ద నదులే కాదు, ఒక రాష్ట్రంలో ఉన్న 2 నదుల మధ్య కూడా అనుసంధానం జరుగుతుంది. ఇప్పుడు మహారాష్ట్రలో నల్గంగా, వేన్గంగా అని 2 నదులు ఉన్నాయి. వేన్గంగ ఏమో గోదావరి ఉపనది, నల్గంగ ఏమో పైన ఉంటుంది అటు. అయితే ఈ రెండింటి మధ్య 400 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసి కాలువలు తవ్వి ఈ నీళ్ళు అన్నింటిని అటు తీసుకుపోతాను. దానికి అనుమతి వస్తుంది. అక్కడ కాస్ట్ బెనిఫిట్ రేషియో 6.60 కూడా లేదు, అంటే 1% కంటే చాలా తక్కువ ఉంది. దాని నిర్వహణ ఖర్చు ఎంత ఉంటుంది? అది దాదాపు నిర్వహణ ఖర్చు చాలా ఉంటుంది. అయితే కాళేశ్వరంతో మనం పోల్చుకున్నప్పుడు కాళేశ్వరం అసలు బెనిఫిట్స్ వీళ్ళు ఏమనుకుంటారంటే కేవలం వరి పంట లేదా టూరిజం లేదా ఫిషరీస్ ఇంతవరకే అనుకుంటున్నారు. అసలు ఒక ప్రాంతంలో నీరు వచ్చిందంటే ఆ నీటితో ఎన్ని రకాలు వస్తాయో నేను చెప్తా, వినండి మీరు. వాళ్ళకు కూడా కనువిప్పు కావాలి. మీరు మంచి ప్రశ్న అడిగిళ్ళు. ఇప్పుడు నీటితో పంటలు పండుతాయి. ఈ ఒక్క యాంగిల్లోనే కాసేపు మాట్లాడుకుందాం. పంటలు పండినప్పుడు ఆ పంటలు వరి పంటే అనుకుందాం, వడ్లే ఎందుకు అమ్మాలి? లేదా పట్టించి బియ్యమే ఎందుకు అమ్మాలి? ఒక 13-15 రకాల బై ప్రోడక్ట్స్ వస్తాయి వరితోని, రకరకాల కెమికల్స్ వస్తాయి ఫార్మా కంపెనీస్కి ఇవ్వడానికి. కమర్షియల్గా దాన్ని బై ప్రోడక్ట్స్ తీసుకోవడానికి పక్కన ఫుడ్ పార్క్స్ వస్తాయి చేయదలుచుకుంటే. ఆ నీళ్ళని కరెక్ట్గా కాస్ట్ బెనిఫిట్ రేషియో వర్కౌట్ కావాలంటే రైతు వడ్లంతో బెనిఫిట్ రేషియో వర్కౌట్ కాదు. వడ్ల వరకు చూసినా కూడా పక్కన ఫుడ్ పార్క్ పెట్టాలి. ఎక్కడెక్కడైతే ప్రాజెక్టులు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే కాలువలు ఉన్నాయో, ఇప్పుడు సిద్దిపేట రంగనాయక సాగర్ కింద ఆయకట్టు ఉంది. మొదటిసారి వాళ్ళకు ప్రాజెక్టులో నీళ్ళు వచ్చినాయి. అదివరకు ఏ ప్రాజెక్ట్ లేదు వాళ్ళకి. ఇమీడియట్గా ఏం చేయాలి? అక్కడ ఒక ఫుడ్ పార్క్ పెట్టాలి. పెట్టి వడ్ల నుంచి, జొన్నల నుంచి వచ్చే బై ప్రోడక్ట్స్ ఒక 20 పైన ఉంటాయి. రెండింటికి కలిపితే 25 రకాలు ఉంటాయి. ఈ బై ప్రోడక్ట్స్ను ఈవెన్ పేలాల దగ్గర నుంచి, మొక్కజొన్న పేలాల దగ్గర నుంచి ఈ బై ప్రోడక్ట్స్ను తయారు చేయడానికి ఈ కంపెనీస్ పెట్టాలి. ఆడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలి. రైతులకు స్కిల్ కల్పించాలి. ఇండస్ట్రీ నడపడానికి వాళ్ళ పిల్లలు డాక్టర్లు, ఇంజనీరింగు డిగ్రీలు చదివి ఖాళీగా ఉంటారు. వాళ్లకు వాటిలల్లో పనులు అప్పచెప్పాలి. రైతు కొడుకు మళ్ళీ నాగలే దున్నాల్సిన అక్కర్లేదు, లేదా ట్రాక్టర్ పట్టుకొని దున్నాల్సిన అవసరం లేదు. రైతు కొడుకు ఆ కంపెనీని నిర్వహించాలి. ఆ కంపెనీ నుంచి బ్రాండింగ్ చేయాలి. బ్రాండింగ్ చేసి ప్రమోషన్ చేయాలి. ప్రమోషన్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలి. ఈ పనులన్నీ కూడా చేయాలంటే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది? వరి పండిన రైతు కూల లేబర్కు డబ్బులు ఇస్తాడు వరి పండించిన రైతు. లేదా ఆ వడ్లను మార్కెట్ తీసుకుపోవడానికి ట్రాక్టరో లేకుంటే లారో ఎంగేజ్ చేస్తాడు. కానీ బై ప్రోడక్ట్స్ తయారు చేస్తే ఎంతమంది అవసరం అవుతారు? చాలా అవుతారా? కాబట్టి ఇవన్నీ కూడా వీటి ద్వారా రెవెన్యూ రాదా ప్రభుత్వానికి? ఉదాహరణకు రైతు పంట పండించుకోవడానికి లేబర్ను పెడతాడు. లేబర్కు డబ్బులు ఇస్తే వాడు దాచుకుంటాడు. అవి దుకాణంలోకి వచ్చి బియ్యం కొనుక్కుంటాడు, ఇంకేమో కొంటాడు. మందుల షాప్ పోయి మందులు కొంటాడు. దాని మీద సేల్ ట్యాక్స్ రాదా? జిఎస్టీ రాదా? తర్వాత ఆ ధాన్యం తీసుకుపోవడానికి ట్రక్ పెడతారు, లారీ పెడతారు, లేకపోతే డీసీఎం పెడతారు. డ్రైవర్కి సాలరీ వస్తుంది, అమాలీస్కు డబ్బులు వస్తాయి. ఈ అమాలీసు డ్రైవరు మళ్ళీ ఎక్కడో ఖర్చు చేస్తారు, దాని మీద జిఎస్టీ వస్తుంది.
తర్వాత అర్తిదారు దగ్గర తీసుకుపోతారు. ఆయనే ఈ వడ్లు కొన్న తర్వాత ఆయన వచ్చిన లాభం ఉంటుంది మళ్ళీ అమ్మేటప్పుడు. మళ్ళా కొనడానికి ట్రాన్స్పోర్టు, అమ్మడానికి ట్రాన్స్పోర్టు. ఆ ట్రాన్స్పోర్ట్లో పనిచేసే లేబరు, డ్రైవరు, క్లీనర్ దగ్గర నుంచి మళ్ళీ దాన్ని వేరే కాడ అమ్ముతాడు. వచ్చిన డబ్బులతో మళ్ళీ ఆయన ఏదో ఒకటి పర్చేజ్ చేస్తాడు. సెల్ ఫోన్ కొనుక్కుంటాడు, టీవీ కొనుక్కుంటాడు. అంటే ప్రతి లాభం కూడా ఇట్లా ఈ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఇవి పోవడంలో ఈ మనీ చెల్లం అనేది అవుతున్నదో ప్రతి దగ్గర జిఎస్టీ వస్తుంది. అందుకే కేసీఆర్ అధికారంలోకి వచ్చినాడు 29,000 కోట్లున్న ట్యాక్స్ ఆదాయము ఆయన దిగిపోయే నాటికి 1,12,000 కోట్లకు పోయింది. అంటే ఈ రకమైన ఉత్పత్తి వల్ల ఈ చెల్లమ్మలోకి వస్తుంది. రెండోది ఇంకొక మాట చెప్తా, వరి వల్ల ఒకటి వర్షాలు ఎక్కువ పడితే, రెండోది భూగర్భ జలాలు పెరుగుతాయి. దీనికి లెక్క కట్టాలి కదా. ఎందుకంటే భూగర్భ జలాలు ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఏదైతే పొలాలలో నీళ్ళు ఇచ్చిన తర్వాత ఆ వరి మొక్కల ద్వారా పైకి ఎవాపరేట్ అవుతుంది. ఎవాపో ట్రాన్స్పిరేషన్ అంటారు. ఈ ఎవాపో ట్రాన్స్పైరేషన్ వల్ల మేఘాలు అక్కడ నుంచి వర్షపాతం పెరగడం, ఉష్ణోగ్రతలు తగ్గడం, ఒక 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 2.5 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వరి పంటలు ఉన్న దగ్గర, వరి పంటలు కానీ ఇంకో పంటలు కానీ ఉన్న దగ్గర టెంపరేచర్ తగ్గుతుంది. టెంపరేచర్ తగ్గడం వల్ల ప్రొడక్షన్ పెరుగుతుంది. టెంపరేచర్ తగ్గడం వల్ల పెస్ట్ ఇట్లాంటివి కొంచెం కంట్రోల్ అవుతాయి. అంటే ఆరోగ్యాలల్లో మార్పు వస్తుంది. వీటితో పాటుగా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. పొలాలలో నీళ్ళు ఇస్తాం కదా, ఆ కాలువల ద్వారా కానీ పొలాలలో నీళ్ళని నిల్వ చేస్తారు, దీనివల్ల కావచ్చు. ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఇవన్నీ కూడా ఒక వరి పంట వల్ల వచ్చే రకరకాల ఇన్కమ్స్. ఎన్ని చెప్పాలి? సాయంత్రం 6 దాకా చెప్తా. కాళేశ్వరం ద్వారా భూసారం మంచిగా ఉంటుంది. పంటలు బాగా విస్తరించుంటే భూమి ఇదివరకు వేడెక్కి లోపలున్న ఏమంటారు ఫ్లోరా ఫానా అని అంటాం. బయోడైవర్సిటీకి సంబంధించిన కొన్ని వేల రకాల జీవులు పైన వేడెక్కినప్పుడు లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి, లేదా చచ్చిపోతూ ఉంటాయి, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. వాటన్నిటికి జీవితం వస్తుంది. ప్రకృతి మళ్ళొకసారి పరవశిస్తుంది. జలాశయాల్లో నీళ్ళు రావడం వల్ల వలసపోయిన వాళ్ళు తిరిగి వస్తారు. వలసపోయిన కొంగలు కూడా తిరిగి వస్తాయి. ఎక్కడ చూసినా పక్షులు కనబడుతూ ఉంటాయి. భూసారం మంచిగా అవుతుంది కల్టివేషన్ వల్ల. ఆ తర్వాత మనకు ఈ ప్రకృతిలో వచ్చే ఈ పాజిటివ్ చేంజెస్ వల్ల మళ్ళీ ఆరోగ్యాల మీద మంచి పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత నదుల నీళ్లు తాగడం వల్ల భూగర్భ జలాలు తాగిన దానికి నదుల నీళ్ళు తాగిన దానికి చాలా తేడా ఉంటుంది. pH వాల్యూ ఇది మనకేంటంటే మినిమం 7.2, 7.3 ఉంటుంది నదుల నీళ్ళల్లో. ఇది బిస్లరీ ఇట్లాంటి బాటిల్స్లలో ఉండదు. అంటే ఎసిడిక్ వాటర్ తాగుతున్నాం మనం. ఇది బ్యాలెన్స్ అవుతుంది. మన బాడీ pH ఎంత ఉంటుందో నదుల నీళ్ళలోనే అంత pH ఉంటుంది. అది రోగాలను రాకుండా నివారిస్తుంది. దానివల్ల ఆరోగ్యశ్రీ పైసలు మిగులుతాయి. రైతుల యొక్క ఇన్కమ్ పెరుగుతుంది. ఇది దవాఖాన పెట్టే పైసలు దుకాణంలో ఏమైనా కొనుక్కుంటే మళ్ళీ ట్యాక్స్ వస్తుంది. అంటే ఈ రైతులకు పంటలు పండడం వల్ల వచ్చే బెనిఫిట్సే చెప్తున్నాను నేను. ఇట్లా మనం లెక్కలు తీస్తే నీళ్ళని ఇంకెన్ని రకాలుగా వాడుకోవచ్చు. ఉదాహరణకు రిజర్వాయర్లలో నీళ్ళుంటే పక్కన కంచెలలో గడ్డి మొలుస్తుంది, ఆ మాయిశ్చరు వాటితోని. తర్వాత ఒక గౌన్లైనకు తాడి చెట్టు కళ్ళు పారుతుంది పక్కన నీళ్ళుంటేనే. నీళ్ళు లేకపోతే కళ్ళు పారది. తాడి చెట్లకి ఇతర చెట్లకు ఊటలు ఉంటాయి. ఈ భూగర్భ జలాలు ఎక్కడెక్కడికో పోతూ ఉంటాయి. వీళ్ళు కాళేశ్వరం కింద ఆయకట్టు ఎంత అని లెక్క కడతారు. కానీ గోదావరిలో 150-200 కిలోమీటర్ల నీళ్ళు నింపడం వల్ల అండర్ గ్రౌండ్ సీపేజ్ వాటర్ అంతా కూడా కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎక్కడెక్కడో బోర్లకు బావులకు ప్రాణమిస్తుంది. అంటే కాళేశ్వరంతో డైరెక్ట్ వచ్చే ఆయకట్టే చూస్తున్నారు. ఇండైరెక్ట్ ఆయకట్టు కొన్ని లక్షల ఎకరాలు ఉంటుంది. ఇవాళ తెలంగాణ అంతా కూడా ఎప్పుడో 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద ఎండిపోయిన బోర్లు బావులు అన్నీ కూడా మళ్ళీ నీళ్ళతోని జలకల్లాడుతున్నాయి. ఇలా కొంచెం దవ్వంగానే నీళ్లు పడుతున్నాయి. ఇలా తెలంగాణలో బావి దవ్వండి నీళ్లు పడతాయి. ఒకప్పుడు బోర్ వేసినా నీళ్లు పడలేదు. సో ఆ ఇండైరెక్ట్ ఆయకట్టు అంతా కూడా కాళేశ్వరం యొక్క ఎఫెక్ట్. ఇవాళ వాగుళ్ళల్లో నింపారు. ఎండాకాలంలో కూడా వాగులు బారినాయి. నిండు చెరువులన్నీ కూడా మండు వేసవిలో అలుగులు దునికిన సన్నివేశాలను మనం చూడగలిగాం. వాటి వల్ల గ్రౌండ్ వాటర్ బాగా పెరుగుతుంది. ఎందుకు వరుసగా 5-6 నెలల నుంచి వర్షాలు పడుతున్నాయంటే దీని ఎఫెక్టే. ఈ నీళ్ళన్నీ కూడా ఎప్పటికీ ఎవాపరేట్ అవుతూ మనకు ఎప్పటికీ వర్షాలు కురిపిస్తూ ఉన్నాయి. పచ్చదనం పెరిగింది బాగా ఎక్కడ చూసినా కూడా.
తర్వాత జీవులకు మేయడానికి గడ్డి ఉంటుంది. వాటి వల్ల గొల్లలు కుర్మలు ఇవాళ దాంతోపాటు గొర్రెల స్కీమ్ వల్ల ఎంతో కొంతమందికి అయితే వచ్చినాయి కదా, మొత్తం స్కామ్ కాదు కదా. అంటే మొత్తం స్కామ్ ఈ విషయాలను వాళ్ళ విమర్శ చేసే వాళ్ళకు లేదా ఆరోపణ చేసే వాళ్ళకు అంత లోతుగా ఆలోచిస్తలేరు వాళ్ళు. వాళ్ళకు కేసీఆర్ మీద కోపం ఉంది. కేసీఆర్ మీద కోపం ఎందుకు ఆయన మీద కోపం ఎందుకున్నది అనేది ఒక్కొక్కరికి ఒక కారణం ఉంటుంది. కేసీఆర్ మీద కోపం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ప్రభుత్వం చెప్పే లెక్కల వరకే పరిమితమై అంచనా ఎత్తారు. ఇప్పుడు ఇంకా చెప్తాను నేను, ఇంకా కంప్లీట్ కాలే. ఇప్పుడు గొర్రెలు మేకలున్నాయి, గొర్రెల మేకలు అయితే పెరిగినాయి కదా తెలంగాణలో. ప్రభుత్వం ఇచ్చిన లెక్కలే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలే పెరిగినాయి. నేను అనుకుంటా గొల్లాయన కుర్మాయనే క్రీస్తు పూర్వం నుంచి కూడా గొర్రెలు కాస్తున్నారు. వాళ్ళు గొర్రెలే అమ్ముతున్నారు. ఎందుకు అమ్మాలి గొర్రెలు? అల్కబీర్ లాంటి ఒక పరిశ్రమ ఎందుకు పెట్టారు? అల్కబీర్లకి అలా ఒక ఎద్దు పోయిందంటే తోకకున్న ఎంట్రికల దగ్గర నుంచి, కడుపుల్లో ఉన్న మలము మూత్రం దగ్గర నుంచి, కొమ్ముల దగ్గర నుంచి, తోలు దగ్గర నుంచి ప్రతిదీ కమోడిటీ అయింది. గల్ఫ్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అన్నిటినీ. నీ గొర్రెలను మరి ఎందుకు కషాయానికి అమ్మాలి? ఎందుకు కట్టుకోనికి గొర్రెలు అమ్మాలి? మాంసం పచ్చడి పెట్టరాదా? తోలు పరిశ్రమ ఆయన ఉపయోగించుకోరాదా? టానరీస్కి గొర్రెలు అమ్మకూడదా? అంటే వాళ్ళకు కూడా ఇండస్ట్రీ పెట్టాలి. వాళ్ళ పిల్లల్ని గొర్రెలు గాయమని చెప్పొద్దు. వాళ్ళ పిల్లల్ని ఈ ఇన్స్టిట్యూషన్ లాగా ఒక ఇండస్ట్రీ పెట్టాలి. కావాలంటే ఫార్మ్స్ పెట్టాలి, షీప్ ఫార్మ్స్ పెట్టాలి, గోట్ ఫార్మ్స్ పెట్టాలి, తోలు పరిశ్రమ పెట్టాలి. అందులో నుంచి వచ్చే రకరకాల ప్రోడక్ట్స్తోని ఎరువులు తయారు చేయాలి. మేక పేగుళ్ళల్లో ఉండే మలం మూత్రంతో ఎరువులు తయారు చేయాలి. వీటితో పాటుగా చేపలు పెంచుతున్నారు. వాళ్ళు చేపలు ఎందుకు అమ్మాలి? చేపలు అమ్మిన తర్వాత ఇలా రేటు తగ్గింది. కొర్రమీనులు ఇవాళ బొమ్మె చేపలు మార్కెట్లో 650, 700 ఉనుక్కొని తిన్నాను నేను తెలంగాణ ఉద్యమ కాలంలో. ఇవాళ 300 దొరుకుతున్నాయి. అవి తినడం వల్ల ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి, హార్ట్ అటాక్స్ తగ్గుతాయి. ఇండైరెక్ట్ బెనిఫిట్ చాలా ఉంటుంది చేపల వల్ల. చేప అనేది గుడ్ ప్రోటీన్. ఈ మాంసం కంటే చేప ఈజ్ ఎ గుడ్ ప్రోటీన్. అదొక రకంగా వెజిటేరియన్స్ కూడా తింటారు, బ్రాహ్మణ్స్ కూడా తింటుంటారు. ఈ ఫిష్తో పచ్చళ్ళు పెడితే ఇవాళ విదేశాలలో పెద్ద డిమాండ్ ఉంది. ఫ్రెష్ వాటర్ ఫిష్, సముద్ర ఫిష్లల్లో ఇవి వస్తున్నాయి, ఏది మెర్క్యూరీ వస్తున్నది. సముద్రం చేపలు తినొద్దు అంటున్నారు. సముద్రం చేపలలో ప్లాస్టిక్ వస్తున్నది. సముద్రాలంతా కలుషితం అయిపోయినాయి. నానో ప్లాస్టిక్స్, మైక్రో ప్లాస్టిక్స్. నువ్వు సముద్రపు చేప ఏది కోసినా కూడా మైక్రో ప్లాస్టిక్స్ వస్తూ ఉన్నాయి. ఇవాళ నీకు ఫ్రెష్ వాటర్ ఫిష్లో మైక్రో ప్లాస్టిక్స్ తక్కువ. ఎక్కడైతే చెరువులు మంచిగా ఉన్నాయో, ఆ నదులు మంచిగా ఉన్నాయో ఇక్కడ అంత పొల్యూట్ కాలేదు ఇంకా. సో ఇవాళ ప్రపంచం అంతా డిమాండ్ ఉంది ఫ్రెష్ వాటర్ ఫిష్కి. ఎందుకు ఎక్స్పోర్ట్ చేయవు? ఎక్స్పోర్ట్ కౌన్సిల్ ఎందుకు పెట్టావు? ఫిషరీస్ మినిస్ట్రీ పెట్టి ఫిషరీస్లో ఇంట్రెస్ట్ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టి 100 దేశాలకు తెలంగాణ నుంచి చేపలు ఎగుమతి చేయవచ్చు కదా. ఆ చేపలను పచ్చడి ఎగుమతి చేయవచ్చు కదా. ఇవన్నీ చేసినాక కాళేశ్వరం కాస్ట్ బెనిఫిట్ రేషియో ఎంత ఉంటుంది? ఇవి అర్థం కావాలి కదా. టూరిజం పరిశ్రమ డెవలప్ చేయాలి తెలంగాణలో. కేసీఆర్ గారు రిపోర్ట్లు రెడీ చేయించి పెట్టారు ఏజెన్సీలతో. ప్రతి కాళేశ్వరం దగ్గర కానీ, రామగుండం దగ్గర కానీ, సుందిల్లా, అన్నారం వీటిలల్లో, అదే కాకుండా ఈ రంగనాయక సాగరు, రిజర్వాయర్సు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు హైదరాబాద్ కూతవేడు దూరంలో ఉన్నాయి. ఇక్కడ సినిమా పరిశ్రమ అక్కడ పోయి బోట్లో షికారు చేయొచ్చు కదా. హీరోయిన్లు ఫౌంటైన్స్ దగ్గర పాటలు పాడుకోవచ్చు కదా. మరి కేసీఆర్ 10 సినిమా కోసం ఏం చేయలేదు కదా. ఆయన ఏజెన్సీలతో రిపోర్ట్ అంతా చేయించాడు ఆ టైంకు. తర్వాత నావిగేషన్, టూరిజంకు పరోక్షంగా ఎంత ఇన్కమ్ ఉంటుంది? ట్యాక్సీ డ్రైవర్లు, కార్లు, హోటళ్ళు, ఎన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది? ఇవన్నీ కూడా చేయాలి కదా. మరి ఆ రిపోర్ట్స్ మూలుగుతున్నాయి టూరిజం డిపార్ట్మెంట్లో. గెస్ట్ హౌస్లు కట్టియవచ్చు కదా. ఎక్కడెక్కడికో పోయి ఉంటున్నారు, ఆడెందుకు ఉండకూడదు? యాదగిరిగుట్ట మీద ఎంత అద్భుతంగా డెవలప్ చేశారు. అంటే టూరిజాన్ని పెంచడానికి వాటర్ టూరిజానికి సంబంధం ఉంటుంది. తర్వాత నావిగేషన్ కోసం సర్వేలు చేయించి రిపోర్ట్స్ అన్నీ కూడా ఏజెన్సీలతో తయారు చేయించారు. వాటికి డబ్బులు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి అవి దుమ్ము దులిపి వాళ్ళ నావిగేషన్కి ఎందుకు ఏర్పాటు చేయరు? ఇవాళ గోదావరిలో 150 కిలోమీటర్లు నీళ్లు ఉన్నాయి కదా, నావిగేషన్కి ఏర్పాటు చేయొచ్చు కదా. అంటే విజన్ లేదు, కాళేశ్వరాన్ని తిడుతూ ఉంటారు. వీళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే వైబుల్ ఎట్లా చేయాలని ఆలోచించండి. ఇంకోటి కరెంటు ఖర్చు అంటున్నారు. కరెంటు ఖర్చు లేకుండా నేను చెప్తాను. ఇప్పుడు రాత్రి 10 గంటల నుంచి తెల్లారి 6 గంటల దాకా కరెంటు సేవ్ అవుతుంది కదా. ఓన్లీ మనం ఇళ్ళల్లో ఏసీలు పెట్టుకుంటాం తప్ప మూడు షిఫ్ట్లల్లో పరిశ్రమలు జరిగేది చాలా తక్కువ. 3 షిఫ్ట్లలో పరిశ్రమలు ఎక్కువ లేవు.
100 పరిశ్రమలు ఉంటే ఒకటో రెండో మూడో షిఫ్ట్ నడుస్తాయి రాత్రి, మిగతా పరిశ్రమలు మూడో షిఫ్ట్ నడవాయి. మరి ఆ టైంలో పవర్ అంతా ఇప్పుడు థర్మల్ పవర్ స్టేషన్ల స్విచ్లు బంద్ చేస్తారా? టర్బైన్లు ఆపరు, స్టార్ట్ అయిందంటే అది రోజుల కొద్దీ నడుస్తూ ఉంటుంది, నిరంతరం నడుస్తుంది. మరి ఏమైనా టెక్నాలజీ ఉన్నదా? కరెంటును దాచుకొని పొద్దుగాల వాడుకోవడానికి బ్యాంకులో పెట్టుకున్నట్టుగా. లిథియం బ్యాటరీస్లలో చిన్న చిన్న కొన్ని కిలోవాట్స్ ఆపగలుగుతాయి కానీ అవి మెగావాట్లు ఆపవు. మరి ఏం చేయాలి ఆ కరెంటును? అవి ఎవాపరేషన్ లాస్ కింద చూపెడుతున్నారు. మరి నువ్వు మోటార్లు ఆన్ చేసినప్పుడు రాత్రి స్విచ్ ఆన్ చేసి పొద్దుగాల స్విచ్ ఆఫ్ చేయొచ్చు కదా. ఇప్పుడు పంపులు నడిపించవచ్చు కదా దాంతో, అవునా కదా? అది దానికి ఛార్జ్ చేస్తారా? బిల్లు లెక్క కడతారా దానికి? ఎట్లాగ ఎవాపరేట్ అయ్యే కరెంటే కదా అది. ఇంకోటి, నీకు కాస్ట్ బెనిఫిట్ రేషియోలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్లై చేసినాడు సోలార్ లేదు మనకి. అప్పుడు ఎంత రాశారు? ₹6.50 యూనిట్ అని రాశారు. ఇప్పుడు ₹2.60 మనకు యూనిట్ దొరుకుతున్నది. కరెంట్ ఖర్చు తగ్గిందా లేదా? రెండవది, కాళేశ్వరం అనేది ఒక మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, గాయత్రి పంప్ హౌస్, నందిమేడారం పంప్ హౌస్. ఈ 5 పంప్ హౌస్ల కింద బాహుబలి పంపులున్నాయి, గాయత్రి, నందిమేడారం. అంటే ఎక్కువ కరెంటు యూజ్ అయ్యేది వీటి కిందనే కదా. ఒక్క పంపు కింద కూడా 1 ఎకరం భూమి లేదు. మేడిగడ్డ దగ్గర నుంచి నందిమేడారం, గాయత్రి పంప్ హౌజుల దాకా 1 ఎకరం ఆయకట్టు లేదు. కాళేశ్వరం ఆయకట్టు అంతా ఉన్నది మిడ్మానేర్ దగ్గర నుంచి, మిడ్మానేర్కు మిడ్మానేర్ ఆయకట్టు ఉన్నది. మిడ్మానేర్ దగ్గర నుంచే కాళేశ్వరం అనేది ఆయకట్టు ఉంటుంది. ఒకవేళ శ్రీరామ్ సాగర్కు వరద వచ్చింది అనుకుందాం, నేరుగా వరద కాలువ నుంచి మిడ్మానేర్లో పడతాయి. నీళ్ళు రాలేదనుకో, డైరెక్ట్ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, గాయత్రి పంప్ హౌస్, నందిమేడారం పంప్ హౌస్ ఇన్ని ఆన్ చేస్తే మిడ్మానేర్లోకి నీళ్ళు వస్తాయి. అయితే వరద వచ్చినప్పుడు వరదతోనే మలన సాగర్ నిండుతుంది, వరదతోనే కొండపోచమ్మ, రంగనాయక సాగర్, అన్నపూర్ణ, మిడ్మానేర్ అన్నీ వరదతోనే నిండుతాయి. మరి కాళేశ్వరం కాస్ట్ బెనిఫిట్ రేషియో అంటే 2-3 ఏళ్ళ నుంచి పంపులే ఆన్ చేయలేదు కదా. మరి ఎట్లా లెక్క కడతావు? ఇచ్చడానికైనా బుద్ధి ఉండాలి కదా, ఎట్లిస్తాడు? ఇది స్టాప్ గ్యాప్ అరేంజ్మెంటే. ఉదాహరణకు నదుల అనుసంధానం ఉన్నది. ఇప్పుడు కావేరిని మహానదితో కలపాలి, గోదావరితో కలపాలని ప్లాన్లు వేస్తున్నారు. దానికి కాస్ట్ బెనిఫిట్ రేషియో వస్తుందా? ఎందుకంటే కొత్త ఆయకట్టు లేదుగా, ఉన్న ఆయకట్టే కదా. మరి ఇంకా కాళేశ్వరం కింద కొత్త ఆయకట్టు ఉన్నది. ఇప్పుడు దేశవ్యాప్తంగా నదుల అనుసంధానానికేమో జాతీయ డబ్బులు ఇస్తావు, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఇప్పుడు ఇది కూడా నదుల అనుసంధానం కదా, ఇది నదుల అనుసంధానం కాదా? మనకు శ్రీరామ్ సాగర్కు నీళ్ళు వస్తే మనం శ్రీరామ్ సాగర్కు పునరుజ్జీవ పథకం ఎందుకు పెడతాం 20,000 కోట్లతోని? ఎందుకు వరద కాలువల్ల 2 పంపులు పెట్టాం? తర్వాత సింగూరుకు పైనుంచి మంజీరాడ నీళ్ళు వస్తే మలన సాగర్ నుంచి సింగూరుకి ఎందుకు నీళ్ళు తీసుకుపోతాం? మిడ్ మానేరుకు నీళ్ళు వస్తే మన అప్పర్ మానేరుకు కనుక కుడలేరు వాగు ద్వారా నీళ్ళు వస్తే కొండపోచమ్మ నుంచి కుడలేరులకు నీళ్ళు ఎందుకు ఇచ్చి పెడతాం మనం? అంటే పైనుంచి నీళ్ళు వస్తలేవనే కదా. అంటే స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్. ఇప్పుడు గ్యాప్ ఆయకట్టు ఉన్నది, ఎంత ఉన్నది? 46% కంటే ఎక్కువ ఉన్నది. పాత ప్రాజెక్టుల కింద నీళ్ళు అందని ఆయకట్టు 46% ఉంది, సగానికి సగం ఉన్నట్లు, సగానికి సగం ఉంది. ఇప్పుడు ఎస్ఎల్బీసీకి అయితే లిఫ్ట్ స్కీమ్ కదా, అది 3 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేటి 1,20,000 ఎకరాలకు కూడా వస్తుంది. జూరాలో కూడా అంతే, అంతే. శ్యాంప్రసాద్ రెడ్డి కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాడు, ఎందుకంటే ఆయన కృషి అది, ఆయన పనిచేశాడు ఆ ప్రాజెక్ట్ మీద మొదటి నుంచి. ఆయనే సర్వే చేయించాడు, తీసుకుపోయి పిల్లలందరినీ కూర్చోబెట్టి మీరు సర్వే చేస్తున్నారు కదా ఎంత ఉన్నది అని అంటే వాళ్ళు చెప్పే లెక్కలు రాసుకుంటే 1,20,000 ఎకరాలకు కూడా నీళ్ళు వస్తారు పంపులు ఆన్ చేసినా కూడా. అంటే గ్యాప్ ఆయకట్టును దేశవ్యాప్తంగా ఉన్నది గ్యాప్ ఆయకట్టు. ఈ థర్డ్ క్లాస్ రూల్స్ అన్ని పెట్టుకొని 1:1 ఉండాలి ఏ ప్రాజెక్ట్ అయినా అని చెప్పి వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. నదుల అనుసంధానానికి 1:1 ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఇవన్నీ కేసీఆర్ మీ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు? లేదు, కేసీఆర్ని కలవక నేను 1.5 year 2 years అయింది. అంత ముందని ఆయన ఎలక్షన్లో పోయినప్పుడు 1-2 దగ్గర హెలికాప్టర్ దగ్గర నమస్తే పెట్టిన అంతే తప్ప ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా లాస్ట్ 2 years నేను కలవలేదు ఆయనను. అధికారం పోయినాక కూడా బర్త్డే విషయం చెప్పడానికి పోయిన తప్ప నేను ఆయన కలవలేదు. కాబట్టి ఆయన గురించి నేను ఇవన్నీ కూడా ఎందుకంటే మీ ఇద్దరు మాట్లాడుకుంటేనే మాట్లాడలేదు. ఆయన ప్రాజెక్టు ఇప్పుడు ఆయన బ్రెయిన్ చేయలేదు, అసలు ఈ విషయాలు కూడా ఆయన నోటీసులు లేవు. ఇప్పుడు దీన్ని నదుల అనుసంధానం ప్రాజెక్ట్ కింద పరిగణించాలనేది మొట్టమొదటిసారిగా నేను బుచ్చన్న ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా. ఇది కొత్త కోణం, ఇది కాస్ట్ బెనిఫిట్ రేషియో అనేది ఎత్తేయాలని చెప్తున్నా.
ఇది కూడా మొదటిసారి చెప్తున్నాం మీ ఛానల్ ద్వారా. 72 1972 ఇండియన్ ఇరిగేషన్ రిపోర్ట్లో ఉన్న ఆ థర్డ్ క్లాస్ నిబంధనను ఎత్తేయాలి. మరి అప్పుడు ఆ థర్డ్ క్లాస్ నిబంధన కాదు. అప్పుడు ఎందుకు పెట్టిందంటే అప్పుడు ఇన్ని లిఫ్టులు లేవు, లిఫ్ట్లు అవసరం లేదు. అప్పుడు మినిమం ఏ ప్రాజెక్టు కట్టినా వయబిలిటీ కోసం పెట్టారు. పెట్టినందుకు నేను తప్పట్టట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది వయబుల్ కాదు, అది తీసేయమని చెప్తున్నాను నేను. ప్రభుత్వం కూడా తన సొంత డిపార్ట్మెంట్లను మోసం చేస్తూ ఉన్నది. నదుల అనుసంధానానికి ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ఇలా 13 లక్షల కోట్లు కావాలి నదుల అనుసంధానానికి. నీ 13 లక్షల కోట్లు 1:1 కాస్ట్ బెనిఫిట్ రేషియో ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు కావేరీలో ఉన్న ఆయకట్టుకు నీళ్ళు ఇస్తున్నావు కదా, కొత్త ఆయకట్టుకి ఇవ్వట్లేదు కదా, ఎక్కడి నుంచి వస్తుంది? దాంతో దీనికి వేస్తారు కావచ్చు. నేనేమంటున్నా, ఇది కూడా నదుల అనుసంధానంలో భాగంగా పరిగణించాలి. ఎట్లా? ప్రాణహిత, గోదావరి, మంజీరా, మానేరు, ఈ 4 నదులను ఒకే బేసిన్లో ఉన్నాయి. మళ్ళీ మా గోదావరి బేసిన్లో ఉన్నాయి. ఇప్పుడు వేరే బేసిన్లోకి వెళ్ళి ఇంకో బేసిన్ షిఫ్ట్ చేస్తా, లేదు వేణుగంగా, నల్గంగా. ఇక్కడ అట్లా కాదు, ఒకే బేసిన్లో ఉన్న ట్రిబ్యూటరీస్ ఇవి. ప్రాణహితల నీళ్లు ఉన్నాయి, మంజీరాలు లేవు, మానేరులు లేవు, గోదావరిలో లేవు. కాబట్టి ప్రాణహిత నుంచి గోదావరి తీసుకొస్తున్నాం, గోదావరి నుంచి మంజీరా తీసుకుపోతున్నాం, మానేరు తీసుకుపోతున్నాం. ఈ మొత్తం ఆయకట్టు ఉన్నది ఈ బేసిన్లలోనే. ఇప్పుడు మీరు చేసేదానికేమో దేశం మొత్తంలో ప్రజల డబ్బు ఖర్చు పెడతారు, మేం చేసేదానికేమో రాష్ట్రం ఖర్చు పెడుతుంది. రాష్ట్రం ఖర్చు పెడితే అడ్డగాలు వేస్తారు. సరే, వాళ్ళంటే ఏసీలు రాజకీయాలు ఉన్నాయి, కానీ ఉద్యమ సహచరులకేం పుట్టింది? ఈ మేధావులకేం పుట్టింది? నీళ్ళ కోసమే కదా తెలంగాణ తీసుకొచ్చింది. ఆత్మహత్యలు అర్థం కావా? 35,000 మంది బలిదానాలు పట్టవా? కాస్ట్ బెనిఫిట్ రేషియో చూసి ఓ పెద్ద మనిషి అంటాడు, జేఏసీ నాయకుడిని ఉన్న వ్యక్తి, నీళ్ళు ఎక్కడన్నా పైకి తీసుకుపోతారా అన్నాడు. అది ఆయన అనాల్సిన మాటేనా? నీళ్ళని ఎవరన్నా కిందికి పారుతాయి నీళ్ళు, కానీ పైకి తీసుకుపోతారా అన్నారు. సరే, ఎవరైనా ఆంధ్ర అంటే అర్థం ఉంది. నీకేం పుట్టింది? నువ్వు ఎట్లా మాట్లాడతావు? అమరవీరుల త్యాగాలేంటి? ఎందుకోసం చచ్చిన వాళ్ళు? నీళ్ళు రావడం వల్ల రైతుల ముఖాలలో సంతోషాలు కనబడట్లేదా? ఇవాళ రాకపోయినా రేపు వస్తాయని ఒక ఆశతో బతకడం లేదా వాళ్ళు? కాస్ట్ బెనిఫిట్ రేషియో పేరుతోని ఇంత ఘోరంగా కాళేశ్వరం ప్రాజెక్టును మీరు క్రిటిసైజ్ చేస్తారా? ఎందుకో మీరు కాళేశ్వరం అంటే ఎమోషన్ అవుతున్నారు. నేను చెప్పిన దానిలో ఎమోషన్తో పాటు కంటెంట్ ఉంది, ముందు ఉంది. కానీ నేను 2-3 సార్లు చూసినా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరన్నా అంటే మీరు కాళేశ్వరం ప్రాజెక్టును అర్థం చేసుకోలేనోడు తెలంగాణ తెచ్చి వేస్ట్. తెలంగాణ ఎందుకు వచ్చింది అనే దానికి అర్థం లేదు వాళ్ళ దగ్గర. ఒకవేళ ఇప్పుడు ఘోష్ కమిటీ రిపోర్టు ఆ విషయంలో ఇవాళ ఇచ్చిండ్రు ఘోష్ కమిటీ. ఏం ప్రభుత్వం నిర్ణయం ఎట్లా ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఏముంటుంది ఘోష్ కమిటీలో? ఏం తెలుస్తుంది? ఘోష్ కమిటీ ఏం తెలుస్తుంది? వాళ్ళు టెక్నికల్గా ఎగ్జామిన్ చేసింది ఏం లేదు. అవినీతి గురించి అందులో ఎజెండాలో లేనే లేదు. వాళ్ళ ఎజెండాలో అవినీతి గురించి లేనే లేదు. అవినీతి గురించి ఎంక్వైరీ జరగలేదు. టెక్నికల్ వాటి విషయాలలో సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీదనే ఆయన ఆధారపడాలి. కొన్ని ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయని ఎన్డీఎస్ఏ చెప్పింది కాబట్టి ఆ ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్లకు వెళ్ళి కొన్ని కోట్ చేస్తారు. వీళ్ళు ఇంజనీర్ల ఎవిడెన్స్లకి వెళ్ళి కొన్ని కోట్ చేస్తారు. కొంతమంది ఇంజనీర్లు ఎవరైతే O&M కానీ ఆపరేషన్ మెయింటెనెన్స్ కావచ్చు, కొన్ని దిక్కుల నెగ్లిజెన్స్ చేసి ఉండొచ్చు, వాటి మీద కామెంట్ చేస్తారు. దానివల్ల ఏమైతే కొత్తగా 17 మంది ఇంజనీర్ల మీద చర్య తీసుకోమని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా విజిలెన్స్ కమిటీ ఇచ్చింది. ఆ విజిలెన్స్ కమిటీ ఇచ్చిన దానికంటే గొప్పగా వీళ్ళేం రాయగలుగుతారు. కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే కాళేశ్వరం యొక్క విశ్వరూపాన్ని పీసీ ఘోష్ గారు ఆవిష్కరిస్తారనుకుంటున్నా. కనీసం ఆయన చెప్తున్నా వీళ్ళ జ్ఞానోదయం అయిద్దని నాకున్నది. దానిలో ఒక పాజిటివ్ అంశాన్ని బయటికి తీసుకొస్తాడు అనేది నాకుంది. చాలా విచిత్రంగా ఉంది స్టేట్మెంట్. పైగా మీరు విశ్వరూపం. అవును, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క విశ్వరూపాన్ని కనీసం ఘోష్ గారని ఆవిష్కరిస్తారని నమ్ముతున్నాను నేను. ఏం జరుగుతుందో చూద్దాం. ఈ మధ్య మన రాష్ట్రం జరుగుతుంది అయితే బీసీ రిజర్వేషన్లకు సంబంధించింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమాట కామాట ఆయన 42% అన్నట్టు దాని మీద సీరియస్ ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కులగణన విషయంలో కూడా అడ్వాన్స్గా నిర్ణయాలు తీసుకున్నారు. బీజేపీ కోర్టులో ఉన్నది వారు ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలని మీరు అంటున్నారు. మరి ఎవరు బీసీలకు మేలు చేస్తారని మీరు అనుకుంటున్నారు? ఎవరు చేయరు. ఇద్దరు అండర్స్టాండింగ్లో ఉన్నారు. ఇద్దరు అండర్స్టాండింగ్లో ఉన్నారు. నీ బాల్ ఇటు కొట్టు, నేను అటు కొడతా. ఎందుకు గవర్నర్ రాష్ట్రపతికి ఎందుకు పంపాలి? తర్వాత ఎన్ని రోజులు దగ్గర పెట్టుకున్నాడు గవర్నర్? 2 నెలల దగ్గర పెట్టుకున్నాడు. ఆ 2 బిల్లులు అసెంబ్లీలో చేసినాయి. రాష్ట్రపతికి ఆయన పంపితే అక్కడ 2 నెలల నుంచి అక్కడ పెండింగ్లో ఉన్నాయి. ఒకనాడన్న పోయి ఎంపీలను తీసుకొని పోయి రాష్ట్రపతిని అడగాడు, ప్రధానమంత్రిని అడగాడు.
ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెట్టిండు. ఇచ్చే ఉద్దేశం ఉంటే ఇట్లనే చేస్తాడా రేవంత్ రెడ్డి? రెండవది, అసలు ఆయనకు తెలుసు ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ గురించి వాళ్ళ సెక్రటరీలు చెప్తారు. 7 రాష్ట్రాలల్లో ఇట్లాంటి డ్రామాలు, సర్కస్లు బీసీలను ల్యూర్ చేయడానికి, వాళ్ళని మభ్యపెట్టడానికి చేశారు. అన్ని కోట్లలో కొట్టుకుపోయినాయి. ఎట్లా ఈయనది కోట్ల గెలుస్తుంది అనుకుంటుండు? కేవలం ఏంటంటే ఎన్నికలను వాయిదా వేయించుకోవడానికి ఆయన చేసిన డ్రామా ఇది. బీసీలకు అనుకూలంగా నేనున్నా కానీ బీజేపీ లేదని వాళ్ళ మీద బ్లేమ్ చేస్తాడు. నేను కలిసి రమ్మంటే బీఆర్ఎస్ కలిసి వస్తలేదని వీళ్ళని బ్లేమ్ చేస్తాడు. ఇచ్చే ఉద్దేశం లేదు ఆయనకు. ఇచ్చే ఉద్దేశం ఉంటే పార్లమెంట్లో బిల్లు పెట్టేయడానికి చంద్రబాబు నాయుడిని తీసుకుపోయి మోడీ దగ్గర కూర్చొని రిక్వెస్ట్ చేసుకుంటాడు. ఇక్కడ గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలను రిక్వెస్ట్ చేసి ఎంబడి తీసుకుపోతాడు. చేయాల్సింది చేయకుండా ఈ పేపర్లల్లో, టీవీలల్లో ఆర్డినెన్స్ల పేరు మీద కాలం గడపడు. అయితే ఆ కోర్టు చెప్పింది కదా, హైకోర్టు సెప్టెంబర్ లాస్ట్ వరకు ఎన్నికలు జరపాలన్నది. జరపాలంటే ఈయన సిద్ధంగా లేడు ఎలక్షన్లకు. ఇప్పుడు ఎలక్షన్ జరిపితే ఒక్క జడ్పీ కూడా రాదు కాంగ్రెస్కి. అయితే ఆ ఎలక్షన్ జరగద్దంటే సుప్రీంకోర్టు పోయి స్టే తేవాలి, హైకోర్టు ఇచ్చిన దాని మీద నేరుగా పోతే స్టే రాదు, పోతే ఈయన బ్లేమ్ అవుతాడు. ఈయనకు ఎన్నికలు జరపడం ఇష్టం లేదని బదనాం అవుతాడు. ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు. ఆర్డినెన్స్ని ఎట్లా కోర్టు కొట్టేస్తుంది. ఒక్కసారి దాని మీద ముద్ర పడ్డ తర్వాత ఇమ్మీడియట్గా కోర్టు పోతారు ఎవరో ఒకరు. కోర్టు పోగానే కోర్టు కొట్టేస్తుంది. గవర్నర్ సంతకం పెట్టగానే కోర్టు కొట్టేస్తుంది. కోర్టు ఎప్పుడైతే కొట్టేస్తుందో దీని మీద సుప్రీంకోర్టు పోతాడు. పోయి నేను డెడికేటెడ్ కమిషన్ వేసిన, నేను సర్వే చేసిన, ఆర్డినెన్స్ కూడా పెట్టినా, రాష్ట్రపతి దగ్గర 2 బిల్లులు ఉన్నాయి, ఇవి పెండింగ్ ఉన్నాయి, కాబట్టి బీసీలకు అన్యాయం జరగదు కాబట్టి ఎన్నికలను వాయిదా వేయడానికి నాకు స్టే ఇవ్వమని పోతాడు. ఈ ఆర్డినెన్స్ పెండింగ్లో ఉన్నది కాబట్టి రాష్ట్రపతి దగ్గర బిల్లులు ఆమోదమయ్యేదాకా దీని మీద స్టే ఇవ్వమని పోతాడు. ఆయన కావాల్సింది ఏంది? ఎలక్షన్ వాయిదా వేసుకోవాలి, బీజేపీని బ్లేమ్ చేయాలి, బీఆర్ఎస్ని బ్లేమ్ చేయాలి. ఎవరిని తెలియని కథలు ఇవన్నీ. తెలంగాణ ప్రజలు అమాయకులు అనుకుంటారు రేవంత్ రెడ్డి. కానీ ఒక మామూలు రేవంత్ రెడ్డి లాంటి వాడు చీఫ్ మినిస్టర్ అయిన తెలంగాణ ఇది. ప్రజలే చేశారు కదా. ప్రజల్లో ఎంత అవగాహన ఉంటుందో ఆయనకు అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ ఈ మధ్య అక్కడక్కడ జరుగుతున్న చర్చ ఒకటి, ఇక్కడ పేపర్లో కూడా వచ్చింది. ఎవరు అధికారంలో ఉంటే వారి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే నిర్ణయాల దగ్గర ఉంటారు, అమలు చేసే దగ్గర లేదు. హెచ్ఎండిఏ పరిధిలో ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన అధికారులు ఉన్నారు, ప్రధానంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో. వాళ్ళ మరి ఏమిటి అనేది ఒక ప్రశ్న, సీరియస్ చర్చ జరుగుతున్నది. వాస్తవమే అది. ఎందుకంటే హెచ్ఎండిఓ పరిధిలో ఉన్న మెజారిటీ ప్రాంతం అంతా ఉన్న జిల్లా పేరే ఆ సామాజిక వర్గం పెట్టుకున్నారు. జిల్లా పేరే అది ఉంది. తర్వాత ముఖ్యమంత్రి అదే సామాజిక వర్గం, రెవెన్యూ మినిస్టర్ అదే సామాజిక వర్గం, ఇంకా కింద ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ సామాజిక వర్గం నుంచే పెట్టుకుంటారు. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పాలి, నేను నారాయణ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇస్తా. ఎందుకంటే మాకు మొదటి కలెక్టర్గా మా దగ్గర కలెక్టర్గా ఆయన పనిచేశారు. ఈజ్ ఏ హానెస్ట్ అండ్ జెంటిల్మెన్. ఆయన తర్వాత నిజామాబాద్లో పనిచేసినప్పుడు కూడా నేను వెళ్ళాను, వికారాబాద్లో పనిచేసినప్పుడు ఆయన గురించి తెలుసుకున్నా. ఆయన ఈజ్ ఎక్సలెంట్ పర్సనాలిటీ. రెడ్డి అనే ఫీలింగ్ కానీ, రెడ్లకే చేయాలనేది కానీ, ఒక సామాజిక వర్గం కొమ్ము గాయాలని కానీ ఎక్కడ కూడా ఆయన ఆలోచించడు. ఈజ్ ఎ బెస్ట్ కలెక్టర్, వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్టర్. కాబట్టి సామాజిక వర్గానికి చెందినంత మాత్రాన ఆయన క్రెడిట్స్ అన్ని పోవు కదా, ఆయన క్రెడిబిలిటీ. బట్ అన్ఫార్చునేట్లీ ఇవాళ కింది స్థాయి అధికారులు అందరూ కూడా అదే సామాజిక వర్గం నుంచి ఉన్నారు. సో ఇట్లాంటి విమర్శ వచ్చినప్పుడన్నా కొంత బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. వాళ్ళంతా ఐఏఎస్లు, కన్ఫర్డ్ ఐఏఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్స్, ఆర్డీఓలు, జాయింట్ కలెక్టర్స్. బట్ ఈ ఈక్విలిబ్రియం అయితే చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కువ రియల్ ఎస్టేట్ నడుస్తున్న ప్రాంతం అంతా హెచ్ఎండిఏ పరిధిలో ఉంది. కాబట్టి ఎక్కువ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించినవి. కాబట్టి కొంత మ్యానిపులేషన్ జరిగే అవకాశం ఉంటుంది అనేది ప్రజల్లో ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి క్లీన్గా కనబడాలన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. మంచి బెస్ట్ ఆఫీసర్స్ అన్ని కులాలలో ఉన్నారు, మంచి వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. ఆ కులంలో ఉన్న వాళ్ళని కూడా నేను బెస్ట్ ఆఫీసర్స్ కాదనా, కానీ కొన్ని ఈక్వేషన్స్ రాజకీయాలలో అవసరమవుతాయి. ఒకసారి చర్చ వచ్చిన తర్వాత ఆగదు, అది ఇక రాయేస్తారు, ఎగేటో పోతుంది. కాబట్టి అది కొంత బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత ఆయన మీద. కానీ కొన్నిసార్లు యాదృచ్ఛికం కూడా జరగవచ్చు కదా, కావాలని జరగకుండా కూడా. అంటే జనరల్గా ఏమైందంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ప్రభుత్వంలో ముఖ్య పాత్రలలో ఉన్నప్పుడు వాళ్ళని పెట్టుకుంటారు. ఇప్పుడు మొన్న ఈ మధ్య జరిగిన పోలీస్ ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్స్లలో కూడా ఏసీపీలు, డిఎస్పీలు ఎవరైతే ఉన్నారో
ఈ కమిషనరేట్ల పరిధిలో ఉన్నవాళ్ళు, పెరిఫెరీలో ఉన్నవాళ్ళు. మంచి మంచి పొజిషన్స్ అన్నీ కూడా అంటే కొంచెం బిజీగా ఉండే ఆఫీసులు కావచ్చు, కొద్దిగా ఇన్కమ్ ఎక్కువ ఉండే ఆఫీసులు కావచ్చు, రియల్ ఎస్టేట్ యాక్టివిటీ, ఇండస్ట్రియల్ యాక్టివిటీ బాగున్న జోన్స్ కావచ్చు. ఇట్లాంటి కాడ ఏంటంటే పర్టికులర్గా ఆ సామాజిక వర్గం వాళ్ళని తీసుకొచ్చి 1 ఇయర్ 2 ఇయర్స్ కాని వాళ్ళని కూడా తీసేశారు అక్కడి నుంచి. తీసేసి కొంతమందికి అయితే వాళ్ళు పోస్టింగే ఇవ్వలేదు. వాళ్ళని ఓన్లీ కమిషనరేట్కి సరెండర్ చేశారు. వాళ్ళకి డ్యూటీ లేదు, వాళ్ళకి శాలరీ లేదు. శాలరీ కూడా ఇయ్యరు. మళ్ళీ ఏదన్నా పడ్డప్పుడు ఇస్తారు. లేదు, వాళ్ళు డ్యూటీ ఉండదు, శాలరీ ఉండదు. ఎప్పుడో ఒకసారి పోయి కమిషనర్ కనబడి సంతకం పెట్టి వస్తారు. అంటే ఇట్లా ఎక్కువ మంది ఎవరైతే సరెండర్ చేయబడ్డారో వాళ్ళంతా ఆ సామాజిక వర్గం వాళ్ళు కాదు. వీళ్ళ ప్లేసులలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ సామాజిక వర్గం వాళ్ళు. ఇది కూడా ఎక్కువ చర్చనీయాంశంగా ఉన్నది. కేవలం రెవెన్యూ అధికారులే కాదు, పోలీస్ అధికారులు కూడా. మొత్తం సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ ఈ మూడిట్లో కూడా ఇది కనబడతా ఉంది మనకి. కానీ ఏమంటే నేను నాతో మాట్లాడిన వాళ్ళు చెప్పి ఒకటి, సన్నబియ్య విషయంలో ప్రభుత్వానికి మంచి పేరు, మంచి ఫీడ్బ్యాక్ ఉంది. అంటే పర్వాలేదు, మేము అనుకున్నాం కానీ అనుకున్న దానికంటే బాగుంది అని ఒక భావన ఉన్నది. అంటే డెఫినెట్గా సన్నబియ్యం ఇచ్చినప్పుడు ప్రజల్లో మంచి పేరు వస్తుంది. కానీ ముక్కిపోతున్నాయి దొడ్డు బియ్యం. ఎక్కడ గోడౌన్లు ఖాళీ ఎఫ్సిఐ గోడౌన్లలో అది ప్రజల డబ్బే కదా, ప్రజలది. మొత్తం ఇవాళ ఈ సన్న బియ్యం స్టోర్ చేద్దామంటే కూడా ఖాళీలు లేకుండా నెలల తరబడి ముక్కిపోతున్నాయి, ఆడ పురుగులు వస్తున్నాయి. ఇదో అంటే నేను ఒక పాజిటివ్ చెప్తే మీరు పెట్టరే అంటే బ్యాలెన్స్ చేస్తున్నాను నేను. అవి ఇవ్వాలని నేను అంటలేను. అవి దొడ్డు బియ్యం తెచ్చి రైతులు వీళ్ళకి ఇవ్వాలి రేషన్ షాపులలో అంటలేను. ఇది మంచి పథకం, ప్రజలందరికీ కూడా అది ఇవ్వడం అనేది డెఫినెట్గా అభినందించదగ్గది. కానీ వాటి సంగతి కూడా చూడాలి కదా. డెఫినెట్గా సన్న బియ్యం తర్వాత ఫ్రీ బస్ విషయంలో మా రిపోర్టర్ వెళ్ళి మాట్లాడిండ్రు. ప్రజలు విమెన్ చాలా హ్యాపీగా ఉన్నారు. అది తర్వాత రైతు భరోసా మొన్న ఇచ్చారు కదా, మా వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఆ విషయంలో కూడా కొంత అనుకూలతనే ఉంది. సరే, అంటే ఇన్ని 3 అనుకూలతలు ఉన్నప్పుడు ఇవి సరి చేసుకుంటే, ఇప్పుడు మనం మాట్లాడిన నెగిటివ్స్ ఏవి ఉన్నాయో ప్రజల్లో, ఒక చర్చ ఏవైతున్నాయో అవి సరి చేసుకునే అవకాశం ఉంటుంది కదా. అంటే నేను అనేది ఒకసారి గుడ్ బిగినింగ్ ఈజ్ గుడ్ సక్సెస్ అంటారు. ఆఫ్ సక్సెస్, మంచి ప్రయాణము ఆఫ్ సక్సెస్ అని అంటాం. ఎందుకంటే చెర్లపల్లి దాకా సికింద్రాబాద్ నుంచి ట్రైన్ పట్టాల మీద అక్కడ దాకా వచ్చిందంటే ఇట్స్ ఏ గుడ్ బిగినింగ్. ఎందుకంటే ఢిల్లీకి 1 గంట ఆలస్యంగానైనా చేరుతుంది. కానీ ఇక్కడ డిరైల్ అయిపోయింది. పాలన మొదలవడమే పట్టాల మీకెళ్ళి దిగింది. మళ్ళీ ఎక్కియాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఒక ముద్ర పడ్డది చంద్రబాబు నాయుడు మనిషి అనేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి రావడానికి ట్రై చేస్తున్నాడు. అదే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠాన కూర్చోబెట్టింది చంద్రబాబు స్నేహమే. రేపు ముఖ్యమంత్రిగా మళ్ళీ కొనసాగకుండా, మళ్ళీ అధికారంలోకి రెండవసారి రాకుండా ఆపగలిగేది కూడా ఈ చంద్రబాబుతో ఉన్న స్నేహమే. అదొక్కటి చాలు తెలంగాణ ప్రజలలో, వేరే అక్కర్లేదు. కానీ మీరు అన్నారు ఒక మాట, ఇంతమందికి ఒక మాట అన్నారు, తెలంగాణ ప్రజలకు తెలివిగల వాళ్ళు, ఒక సామాన్యమైన వ్యక్తి రేవంత్ ముఖ్యమంత్రి చేయగలిగింది వాళ్ళే అని అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు స్నేహితుడని ప్రజలు అప్పుడు గుర్తించలేదు కదా. అంటే ఒకటేంటంటే ఒక మార్పు కోరుకున్నారు ప్రజలు. వాళ్ళ మంచో చెడో వాళ్ళు అనుకున్నప్పుడు కాంగ్రెస్ ఈజ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ అన్నారు. ఎందుకు కాంగ్రెస్ ఈజ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ అనుకున్నారంటే, అప్పుడు మనం తెలంగాణ ఇచ్చినా కూడా సోనియమ్మ కోటే లేదు. వాళ్ళు ఇక్కడ అక్కడ 2 దిక్కులా చెడిపోయింది వాళ్ళకు. ఓసారి ఇచ్చి చూద్దాం, వీళ్ళని కూడా ఒకసారి పదవిలోంచి దించాలి అనేది సీరియస్గా అందరూ అనుకున్నది. కూడబలుకున్నట్టే ఉంటుంది ప్రజాభిప్రాయం అనేది. సరే, ఆ అభిప్రాయానికి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి కోసం కాకుండా కాంగ్రెస్ కోసం వాళ్ళు ఓటు వేశారు. కానీ సారథ్యం ఎవరిది? రేవంత్ రెడ్డిది. కాబట్టి ఆయన క్లెయిమ్ చేసుకుంటాడు, నా నాయకత్వంలో వచ్చింది. 2 నెలల ముందు వరకు కాంగ్రెస్కి అటువంటి పరిస్థితే లేదు. బండి సంజయ్ని కనుక దించకపోయి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. బండి సంజయ్ని దించేసరికి బీజేపీ కూడా పూర్తిగా అందులో పోయిన నాయకులు కూడా మళ్ళీ వెనక్కి వచ్చి వివేక్ లాంటి వాళ్ళు కాంగ్రెస్లో జాయిన్ అయ్యి లాస్ట్ మినిట్లో ఆయన ఇప్పుడు మళ్ళీ మంత్రి అయ్యిండు, ఆయన కొడుకు ఎంపీ అయ్యిండు. అంతకుముందు వాళ్ళు ఎక్కడున్నారు? బీజేపీలో ఉన్నారు. ఇట్లా చాలామంది అటు పోయిన వాళ్ళు మళ్ళీ కొంతమంది రిటర్న్ రావడము, ఒక ట్రెండ్ అనేది కాంగ్రెస్కి అనుకూలంగా జస్ట్ లాస్ట్ 2 మంత్స్లో మారిపోయింది. చివరి 2 నెలల్లో మారిపోయింది. బట్ రేవంత్ రెడ్డి ఏంటంటే ఎన్నికలకు కావాల్సిన అన్ని రకాల అవసరాలు తీర్చాడు కాబట్టి రాహుల్ గాంధీ దృష్టిలో ఇది డైనమిక్ పర్సన్ అని పడ్డారు. దేశ చరిత్రలనే పార్టీలోకి వచ్చిన 4-5 ఏళ్ళకే ముఖ్యమంత్రి అవడం అనేది కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ జరగలేదు. అది కేవలం తెలంగాణలో మాత్రమే జరిగింది. అంటే క్యాపబుల్ ఉంది కాబట్టి వాళ్ళు గుర్తించారు. కెపాబిలిటీ లేదని ఎవరు అన్నారు? రేవంత్ రెడ్డి కెపాబిలిటీ లేదని నేను అనట్లేదు. బట్ ఉండాల్సిన దానికంటే కొద్దిగా ఎక్కువ ఉన్నది. కానీ ఒక మాట, అక్కడ చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి, ఈయన ఒక ముఖ్యమంత్రి.
ఒక ముఖ్యమంత్రి మరో ముఖ్యమంత్రి నీడన ఉండే అవకాశం ఉంటుందా? నీడన ఉండకపోయినా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. సాధ్యమయ్యే విషయం ఎదురుగా నో చెప్పే పరిస్థితి ఉండదు, సయోధ్య ఉంటుంది. ఎంతైనా ఆయనకి నాకు జమీన్ ఆస్మాన్ తేడా ఉంటుంది. ఎందుకంటే ఈయన స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన చక్రం తిప్పాడు, మంత్రిగా ఉన్నాడు. బహుశా 78లో ఈయన 10th క్లాస్ చదువుతుంటాడేమో. అప్పుడు ఆయనే మినిస్టర్ కదా, ఎవరు మన చంద్రబాబు నాయుడు అంజయ్య క్యాబినెట్లో. చెన్నారెడ్డి తర్వాత అంజయ్య గారు 80లో వచ్చారు. జంబో క్యాబినెట్. జంబో క్యాబినెట్ 61 మంది 62 మందిలో రాజశేఖర రెడ్డి ఒక మంత్రి, చంద్రబాబు నాయుడు ఒక మంత్రి. ఎంతైనా ఆయన సుపీరియారిటీ ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరమైనా ఇప్పుడు ఆయన కలిస్తే నేనే గౌరవిస్తాను చంద్రబాబు నాయుడు. అది ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది, జూనియర్ సీనియర్ కాబట్టి. ఇంకోటి ఈయనను ముఖ్యమంత్రి చేయడంలో ఒక క్రియాశీలక పాత్ర చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఒకటి పిసిసి కాంగ్రెస్ దిక్కు పోవడానికి కానీ, కాంగ్రెస్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కావడానికి కానీ, కాంగ్రెస్లో ప్రెసిడెంట్ కావడానికి కానీ, పిసిసి కాంగ్రెస్లో ముఖ్యమంత్రి కావడానికి కానీ, ఎన్నికలల్లో మొదటిసారేమో ఈయన కోసం ఆయన పోటీ పెట్టినా పంచుకున్నాడు, సీట్లు పంచుకున్నాడు. కాంగ్రెస్ను గెలిపియండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నాడు. అది ఎవరి కోసం అంటే రేవంత్ రెడ్డి వచ్చిండు కాబట్టి పార్టీలోకి. ఇక ఒంటరిగా టీడీపీ ఎదుర్కోలేదు కేసీఆర్ని అని చెప్పి ఆ రకమైన స్ట్రాటజీ తీసుకున్నాడు. రెండోసారి ఏకంగా పోటీయే పెట్టలేదు. వాళ్ళ అధ్యక్షుడే రిజైన్ చేసి బీఆర్ఎస్లోకి పోయిండు, కాసాని జ్ఞానేశ్వర్. అంటే ఏ పార్టీ అయినా తనకు తాను సూసైడ్ చేసుకుంటుందా? అంటే ఏదో ఒకటి బలమైన కారణం ఉండాలి. కాంగ్రెస్ మీద అంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది చంద్రబాబు నాయుడుకు? మైనస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మీద ప్రేమ ఉంటుందా చంద్రబాబు నాయుడుకు? కాబట్టి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కోసం తన పార్టీని చంపుకున్నాడు. ఇక్కడ అధ్యక్షుడు కూడా లేకుండా అయింది ఆ పార్టీకి. అటువంటి పరిస్థితి వచ్చిందంటే రేవంత్ రెడ్డి ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్? ఇవన్నీ ఉంటాయి కదా, కొన్ని మీకు చెప్పేటివి ఉంటాయి, కొన్ని మీడియాలో చెప్పలేనివి ఉంటాయి. బట్ ఏదేమున్నా రేవంత్ రెడ్డి ఆయన ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నంతకాలం తెలంగాణకు న్యాయం జరగదు. చూద్దాం. ఎందుకంటే సరే మీరు ఇక చెప్పలేని విషయాలు అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ కూడా నేను దాన్ని ముందుకు వెళ్ళదలుచుకోలేను. నేను కేసీఆర్ అక్కడక్కడ ఫామ్ హౌస్లో కూర్చొని వాళ్ళ మీటింగ్లు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు అని ఆయన పైన వచ్చిన ఒక ఆరోపణ, అపప్రద అంటారా, విమర్శ అంటారా, ఫామ్ హౌస్లోనే ఉన్నారు అన్న, బయటికి రారు, అక్కడనే కూర్చుంటే ఉన్నది కదా. ఇప్పుడైనా సరే ఇవాళ బనకచెర్ల మీద మాట్లాడుతున్నారు, చాలా విషయాలు చర్చనీయాంశం అవుతున్నాయి. కవిత ఇచ్చిన స్టేట్మెంట్లు, బీఆర్ఎస్ బీజేపీలో విలీనమని బండి సంజయ్ అంటున్నారు, కేటీఆర్ కౌంటర్, సీఎం రమేష్ చేసిన కామెంట్లు, ఇవన్నీ మరింత గందరగోళాన్ని గజిబిజిని కలిగిస్తున్నాయి కదా. ఒకటి బుచ్చన్న, మీ ద్వారా కూడా నేను కేసీఆర్ గారికి అప్పీల్ చేస్తున్నా, మౌనం అనేది అన్ని సందర్భాలల్లో మంచిది కాదు. ఆయన మౌనం కూడా ఒక వార్తే. బట్ నేను సిన్సియర్గా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎందుకంటే ఆయనని నేను అభిమానిస్తాను బాగా, ఆయన పాలనలో ఉన్న మంచిని నేను అభిమానిస్తాను, ప్రజలకు చాలా మేలు జరిగింది. అయితే ఇవాళ ఇంకా ఫామ్ హౌస్లోనే ఉండొచ్చు, బట్ ప్రెస్ ముందుకు రావాలి, అక్కడనే మీడియా సమావేశం పెట్టవచ్చు ఆయన, లేదంటే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయొచ్చు వాళ్ళ పిఆర్ఓల ద్వారా. 3 విషయాలు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ఏంటంటే రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇద్దరు కలిసి తెలంగాణ నీళ్లను ఆంధ్రకు తరలించడానికి కుట్ర చేశారు అనేది రేవంత్ రెడ్డి వేసిన ఆరోపణ. అది నేరుగా కేసీఆర్ మీద వచ్చింది ఆరోపణ. బనకచెర్ల విషయంలో కానీ, అపెక్స్ కమిటీ మీటింగ్లో కానీ. అంటే మేము చెప్తున్నాం, ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు, హరీష్ రావు గారు చెప్తున్నారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మరీ చెప్తున్నారు, కేటీఆర్ గారు చెప్తున్నారు. ఎంతమంది చెప్పినా కూడా ప్రత్యక్షంగా అందులో పాల్గొన్నది కేసీఆర్. అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ కూడా ఆయనే. కాబట్టి దాని మీద ఆయన మాట్లాడాలి, ఖచ్చితంగా ఆయనే మాట్లాడాలి. ఇంకా దాంతో డిస్కషన్ క్లోజ్ అవుతుంది. రావాల్సిన అవసరం ఉంది. తన పార్టీని జవసత్వాలు కల్పించి ఇంకా బలోపేతం చేయాలన్నా తన నాయకులు ఎంతమంది చెప్పినా తను చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ విషయంలో. సెకండ్ ఏంటంటే, సీఎం రమేష్ చేసిన ఆరోపణ కూడా తక్కువదేం కాదు, అది కూడా ప్రజలలో చర్చ నడుస్తున్నది సీరియస్గా. వీళ్ళు కేవలం వాళ్ళ కుటుంబ సభ్యురాల కోసం పార్టీనే విలీనం చేస్తారా? వాస్తవంగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, నేను చెప్పిన వేరే ఛానళ్ళల్లో కూడా ఏంటంటే, ఎలక్షన్స్ వస్తున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్. కవిత జైల్లో ఉన్న టైంలో పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది. అయితే ఈ ఎలక్షన్లల్లో ఒంటరిగా పోతే కాంగ్రెస్కు లాభం అవుతుంది, కలిసిపోతే బాగుండు అని కేటీఆర్ గారు ఒక ప్రపోజల్ పెట్టారన్నది తెలిసింది. పార్టీని విలీనం చేస్తామని చెప్పేసి ఆయన దాన్ని వక్రీకరించాడు. సరే, ఆయన రాజ్యసభలో ఉన్నా, లోక్సభలో ఇప్పుడున్నా, అంతకుముందు 2 సార్లు రాజ్యసభలో ఉన్నా, పెద్దల సభలో ఉన్నంత మాత్రాన పెద్దలు కాలేరు, కాజాలరు.
ఎందుకంటే ఇక్కడ దగ్గరలో ఉన్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనే ఆయన మీద ఫోర్జరీ కేసు ఉన్నది. అది ఎవరి కోసం? తేరీ డ్యామ్ దగ్గర పార్ట్నర్షిప్ వీళ్ళకును కావూరి సాంబశివరావు గారికి ఉంది. ఆయన కొడుకు సంతకాన్ని ఫోర్జరీ చేశాడని అది ఫోరెన్సిక్ కూడా పంపి నిర్ధారించుకున్నట్టున్నారు. ఇవాళ రేపో దానిలో ఆయనకు జైలు శిక్ష పడ్డా ఆశ్చర్యం లేదు. బట్ అటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి. తర్వాత ఆయన కేవలం ఏసీబీ దాడులు, ఈడీ దాడులు, ఆయన మీద ఈడీ దాడులు జరిగినాయి. ఈడీ దాడులు జరగగానే ఇమ్మీడియట్గా పార్టీ మార్చి బీజేపీలో పోయాడు. ఆయన ఎన్నికైంది రాజ్యసభకు టీడీపీ నుంచి, ఆయన పోయింది బీజేపీలోకి. ఎందుకంటే దాడులకు భయపడి తన తప్పులన్నీ తెలిసినాయి కాబట్టి, ఎప్పుడైనా ఆయన మళ్ళీ జైలు పంపే అవకాశం ఉంటుంది కాబట్టి పార్టీ మార్చేసిండు. మరి ఇటువంటి వ్యక్తిని ఆయన చేసే ఆరోపణలను ఎట్లా నమ్ముతాం? ఆయన క్లీన్ చిట్ ఉంటే నమ్మేవాళ్ళం. ఆయన క్లీన్ చిట్ లేదు. ఇంకోటి, ఒకవేళ తెల్లవారే చెప్పిండు అనుకో మీడియాకు, ఇట్లా పార్టీలో విలీనం చేయమని వచ్చిండు అని, అప్పుడు కొంత ఆధారం ఉంటుంది. కానీ ఇన్ని నెలల తర్వాత ఈ విషయాన్ని ఇట్లా చెప్పడం అనేది అది కేవలం కుట్ర అనేది. మూడవది ఏంటంటే, ఈయనకేం బీజేపీ అథారిటీ ఇవ్వలేదు. బీఆర్ఎస్తో చర్చలు జరుపు, తీసుకొచ్చి ఇలా కలుపు అని నేను చెప్పలేదు. ఇవన్నీ చాలా ఉన్నాయి ఆయన గురించి చెప్పదలుచుకుంటే. బట్ సీఎం రమేష్ ఒక కాంట్రాక్టర్ అనేది చూస్తాను నేను. ఆయనకున్న డబ్బుతోనో, ఆయన చంద్రబాబు దగ్గర పలుకుబడితోనో, ఆయన పెద్ద పెద్ద సభలలో సభ్యుడిగా ఉన్నా కూడా ఇది ఓన్లీ కాంట్రాక్టర్. తెలంగాణలో కూడా ఒక గొప్ప ప్రాజెక్టు కట్టాడు, సమ్మక్క సాగర్, మేడారం తుపాకులగూడెం దగ్గర. ఇట్స్ ఎ గుడ్ ప్రాజెక్ట్. అంతవరకు ఆయన అప్రిషియేట్ చేస్తాం. కానీ ఇటువంటి అన్నీ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈయన మీద ఆరోపణ చేసి, ఇంకా ఘోరం ఏంటంటే, నమ్మకూడంది కేటీఆర్కి ఈయనే సీట్ ఇప్పించిండట సిరిసిల్లలో. అంటే ఇప్పుడు తండ్రి కొడుకు మధ్య కూడా ఈయనే మీడియేటరా? ఆ టైంలో ఏం జరిగిందంటే, యాక్చువల్గా కరీంనగర్ నుంచి పార్లమెంటుకు పోతా అనేది కేటీఆర్కు ఉండే. తర్వాత ఎందుకో ఆయన ఏమనుకున్నాడంటే, నాకు కరీంనగర్ వద్దు, సిరిసిల్లకు వస్తాను అన్నాడు. మహేందర్ రెడ్డి గారిని అప్పటికే ఎప్పటి నుంచో ఆయన తిరుగుతున్నాడో, ఆయన నేటివ్ ప్లేస్ అది కేకే మహేందర్ రెడ్డి. సో ఆయనకు వేరే కాడ అడ్జస్ట్ చేస్తామన్నారు. ఈ ఒక్కసారి కాగమని చెప్పారు, ఆయన వినలేదు. ఈయనే నామినేషన్ వేశాడు. అక్కడ భూపాలపల్లిలో పోటీ చేస్తా అనుకున్న వినోద్ను కరీంనగర్ తీసుకురావాల్సి వచ్చింది. యాక్చువల్గా అక్కడ ఆయన వర్క్ చేసుకున్నాడు భూపాలపల్లిలో. సరే, వినోద్ అంటే అంతకుముందు పార్లమెంట్ మెంబర్ కాబట్టి ఆయనకి ఎక్కడ పోయినా వెల్కమ్ ఉంటుంది. మంచి మనిషి, బాగా వెల్ నోన్ అడ్వకేట్ అక్కడ. సో భూపాలపల్లి ఆ సింగరేణితో కూడా సంబంధాలు ఉండే. కొత్తగా ఆయన నియోజకవర్గం, అది పర్కాల నుంచి కొంత తీసి అట్లా చేశారు అది. సో అక్కడ నుంచి నిలబడాల్సిన ఆయన ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇవన్నీ లాస్ట్ మినిట్ షెఫ్లింగ్స్ వల్ల ఒక కేటీఆర్ బొటాబొటి 172, 173 ఓట్లతో గెలిచాడు. అక్కడ వినోద్ కుమార్ ఓడిపోయాడు, అక్కడనేమో మత్స్యనాచారి ఓడిపోయాడు ఈ షెఫ్లింగ్ వల్ల. ఇది కేవలం ఏంటంటే, కేసీఆర్ గారు మహబూబ్నగర్ నుంచి పార్లమెంట్ మెంబర్గా పోటీ చేస్తున్నాడు కాబట్టి తండ్రి కొడుకులు ఇద్దరు పార్లమెంట్ ఎందుకు, ఒకరు అసెంబ్లీకి రావాలనేది ఆయనకుండే. కానీ సీఎం రమేష్ అవసరమే లేదు ఆడ. అది తండ్రి కొడుకులకు మధ్య సీఎం రమేష్ ఏముంటుంది ఆడ? కానీ ఇక్కడ కేటీఆర్ బాగా టార్గెట్ అవుతున్నారు. ఎందుకు? ఆయన కూడా మాటలు గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటే నేను తాను మాట్లాడుతున్నట్లే ఉంది అని ఒక భావన. కేసీఆర్ మీద ఎంత బురద తల్లినా కూడా ప్రజలలో ఆయన మీద ఉన్న విశ్వాసం చెక్కు చెదరట్లేదు. సరే, కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు అని మనం పనిష్ చేసినాం కదా, పదవిలో దించేసినాం కదా. ఇప్పుడు నెక్స్ట్ సింపతి కేసీఆర్ మీద బాగా వస్తున్నది. అయితే ఇక్కడ ఫోర్ ఫ్రంట్లో ఉన్నది కేటీఆర్. అంటే రేపటి భవిష్యత్తు నాయకుడు కేటీఆర్. బీఆర్ఎస్కి పార్టీకి ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు, వర్కింగ్ ప్రెసిడెంట్గా. ప్రతి వాదనను ఖండిస్తున్నది కేటీఆర్. అసెంబ్లీలో ఉండి వాదిస్తున్నది ఆయనే. ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్ ఉన్నా కూడా ఆయన రానందువల్ల ఆ పాత్ర అంతా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నిర్వహిస్తున్నారు. కాబట్టి టార్గెట్ కేటీఆర్ అవుతాడు. కాబట్టి కేటీఆర్ మీద లేనిపోని అభూత కల్పనలు, ఇప్పుడు ఆ లేనిపోని హీరోయిన్లతో సంబంధాలు అంటగట్టిండ్లు. తర్వాత పోలీస్ డిపార్ట్మెంటే చెప్పింది ఏ హీరోయిన్లది ఫోన్ ట్యాప్ చేయలేదని. ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు ముఖం? ఎన్ని వందల వేల వీడియోలను రిలీజ్ చేసి వీడియోలు అసలు ఆయన మీద అయితే చూస్తేనే అసలు ఏంది ఇంత దారుణం అనిపిస్తుంది. నిజంగా నేను ఆయన ప్లేస్లో ఉంటే ఎంతమంది అన్నేవాడిను, తన్నిచ్చేవాడిను. ఆయన ఆ ఓపిక పట్టిండు, రాజకీయాలు అన్నాడు కాబట్టి తొందరపడద్దని ఓపిక పట్టిండు. కానీ ఈ అందరికీ బుద్ధి చెప్పేవాడిని నేనైతే. ఎందుకంటే అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసిండు. ఒకడైతే నేను చెప్పేది చూడు, లాస్ట్ టైం బూట్ కాలుతుంది అంతా మీ ఛానల్లో, వాడైతే అసలు ఆ తలుపు తీసున్నది అందులో ఇట్లా చూస్తున్నట్టే చెప్పిండు వాడంతా. అది ఏంది, ఏమన్నా ఉంటుందా?
అంటే గద్దె ఎగిరిందంటే ఎద్దెగిరింది అంటారు కదా, ఏం ఎగరకుండానే వీడు ఏనుగు ఎగిరిందని చెప్పిండు. ఎట్లుంటుంది చెప్పు? ఇట్లా నడుస్తాను. సోషల్ మీడియాలో ఫ్రీడమ్ ఉంది కాబట్టి ఎవరిని ఇష్టం వచ్చినట్టు వాడు ఇప్పుడు మాట్లాడు. ఒక యాక్ట్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ సోషల్ మీడియా మీద కూడా. తొందర రావాలి, అది తొందర రావాలి. ఇటువంటి వాళ్ళందరినీ నాన్ బెయిలబుల్ వారెంట్ పెట్టేసి జైల్లో పెట్టాలి. అబద్ధాలు చెప్పేవాళ్ళను. అబద్ధాలు చెప్పేవాళ్ళు కాదు, బురద చల్లే వాళ్ళు, వాళ్ళకి తెలియకుండా కూడా తెలుసు అన్నట్టుగా. ఏమే టీపీఆర్ కోసం మీడియా ఛానల్స్ కూడా కొంత దిగజారుతున్నారు. వాళ్ళకి అవసరమా ఈ సబ్జెక్టు? మంచి చెప్పొచ్చు కదా, ఎంత ఉన్నది చెప్పడానికి. అందుకే ఇవన్నీ ఆగాలి. మంచి ఛానళ్ళు ముందు పోవాలి, ఈ చెడు ఛానళ్ళన్నీ ఆగిపోవాలి. థ్యాంక్ యూ సార్. మన రాష్ట్రంలో చర్చనీయ అంశాలకు సంబంధించి ఆ అంశాల వెనుక ఉన్న విషయాలేమిటి అన్న దాటిపైన వారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.